సో చాలా వైరల్ అయిపోయారు. ఎలా అనిపిస్తుంది మరి? చాలా హ్యాపీగా, చాలా బాగుంది, చాలా ఫన్నీగా ఉంది, హ్యాపీగా ఉంది. ఈ సాయి పల్లవి అనే ట్యాగ్ వచ్చింది. అందరూ కూడా సాయి పల్లవిలా ఉన్నారు, సాయి పల్లవి, సాయి పల్లవి. సో కామెంట్స్ చూసుకున్న అదే ఉంటుంది కదా, మీకు ఎలా అనిపిస్తుంది మరి సాయి పల్లవి అన్నప్పుడు? అంటే యాక్చువల్లీ సాయి పల్లవి గారు చాలా హైలైట్, అంటే చాలా పొజిషన్ నుంచి, కింద పొజిషన్ నుంచి వచ్చారు కదా. ఇప్పుడు ఒక రేంజ్లో ఉన్నారు. ఆమె పేరుతో పిలుస్తుంటే నాకు కూడా చాలా హ్యాపీ అనిపించింది. యాక్చువల్లీ ఆమె రేంజ్కి వెళ్ళాలి అన్న ఉద్దేశం కూడా నాకు ఉంది అట్లా. ఓకే. సో ఎందుకంటున్నారో మీకైనా ఐడియా ఉందా? అంటే సాయి పల్లవితో పోలుస్తున్నారు అంటే రీజన్ ఏం చెప్తారు మీరు? అంటే డ్యాన్స్ అండ్ కొంచెం న్యాచురల్గా ఉంటాం, న్యాచురల్ బ్యూటీ, బట్ అట్లా ఉంటున్నా కదా, అందుకని సాయి పల్లవి అంటున్నారు ప్రతి ఒక్కళ్ళు. ఓకే. సో మరి ఇలా వీడియోస్ చేయడం, సో ఇలా వైరల్ అవ్వడం ఎందుకు అనిపించింది వీడియోస్ చేయాలనేసి? అంటే యాక్చువల్లీ నన్ను చాలామంది అవహేళన చేశారు. నేను ఎప్పటి నుంచో చేస్తున్నా కానీ బట్ నాకు ఎట్లా చేయాలో తెలియదు. చాలామంది అవహేళన, కొంచెం ఇట్లున్నావు అట్లున్నావు, ఫేస్ బాగా అట్లున్నావు అని కొంచెం అవహేళన, కొంచెం బాధ కలిగేలాగా, చాలా పెయిన్ఫుల్గా ఉండేలాగా బాధ పెట్టారు. అసలు వీళ్ళ దగ్గర నేను ఎందుకు బాధపడాలి, నేను ఒక స్థాయిలో ఉంటే వాళ్ళే మన దగ్గరికి వస్తారు, మన కాళ్ళ కాడికి వస్తారు కదా అని చెప్పి నేను కొన్ని బాధలో వీడియోస్ చేసిన, హ్యాపీగా వీడియో చేసిన, బట్ అన్ఎక్స్పెక్టెడ్గా నా వీడియోస్ అందరికీ నచ్చి వైరల్ అయినా. ఓకే. ఫస్ట్ ఎక్కువ రీచ్ వచ్చిన వీడియో ఏది? ఎక్కువ అంటే డాన్స్కి బాగా రీచ్ వచ్చింది. ఓకే. సో మీ రియల్ లైఫ్ గురించి తెలుసుకునే ముందు ఒక చిన్న డైలాగ్ చెప్పండి. అంటే నన్ను చెప్పమంటే మీరు చెప్పండి. ఏం డైలాగ్, దేని గురించి? సాయి పల్లవి అంటారు కాబట్టి సాయి పల్లవి గారి డైలాగే చెప్పేసేయండి. అమ్మాయిలు కాదు, అమ్మాయి భానుమతి, 2 కులాలు 2 మతాలు కానీ ఒక్కటే పీస్, అంతే. ఓకే, బాగా చెప్పారు. ఓకే. సీరియస్లీ సాయి పల్లవి గారిలానే చెప్తున్నారు కదా. మూవీస్లో ఏమైనా ట్రై చేశారా మరి? బట్ ట్రై చేస్తున్నా, వర్కౌట్ అయితే బాగుండు, వర్కౌట్ అయిద్దని అనుకుంటున్నా, నా ఎక్స్పెక్టేషన్ అయితే. ఓకే.